హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనుస్వోలి. ఈ రోజు రెసిపీ కాకరకాయ ఫ్రై కారం. ఈ కాకరకాయ గుత్తి కాకరకాయ లాగా చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. చేదు కూడా అస్సలు ఉండదు. ఈ కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కాకరకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ పైన కిందది ఇట్లా తీసేసుకొని ఇట్లా ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఒక ఘాటు పెట్టుకోవాలి. విత్తనాలు తినే వాళ్ళైతే అట్లానే ఉంచేసుకోండి, ఇష్టం లేకపోతే విత్తనాలు తీసేసుకోవచ్చు. ఇట్లా తీసేసుకొని మిగతావన్నీ ఇట్లా ఒక ఘాటు పెట్టుకొని రెడీ చేసుకున్నాం. ఇలా అన్నీ ఘాట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక కుక్కర్లో వేసేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయల్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, దీంట్లో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ ఇట్లా కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్, కొంచెం సరిపోతాయి. ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఇలా పసుపు, పెరుగు, చింతపండు వేసి ఉడకబెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న చేదు కూడా పోతుందన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇప్పుడు కాకరకాయ స్టఫ్లోకి కారం రెడీ చేసుకుందాం. 1 స్పూను ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని, చిన్నులపాయలు ఒక 10 రెబ్బలు, పుట్నాల పప్పు ఒక 2 గుప్పెళ్ళు. ఇప్పుడు కారం 2 స్పూన్ల కారం తినేదాన్ని బట్టి ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్, జీలకర్ర 1 స్పూన్. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని కారం పట్టుకుందాం. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు. నేను ఇలా పుట్నాల పప్పుతో చేస్తాను. కొంతమంది వేరుశెనగ గుండ్లతో కూడా చేసుకోవచ్చు. కాకరకాయ కారాన్ని 4 రకాల వెరైటీలతో చేసుకోవచ్చు అనమాట. నేను కాకరకాయ కారం ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా కారం తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా కొంచెం బరగ్గా వేసుకుంటేనే బాగుంటుంది. కాకరకాయలు ఉడికిపోయినాయి కదా, ఇట్లా వడగట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె, మన కాకరకాయలు వేయించుకోవడానికి కొంచెం నూనె వేసుకొని పెట్టుకోండి. ఈ నూనె కొంచెం వేడెక్కాలి. ఇది కొంచెం కాకరకాయలు డీప్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ కాకరకాయలన్నీ నూనెలో వేసేసుకుందాం. ఇట్లా కొంచెం నూనెలో వేగడం వల్ల చేదు ఇంకా ఏమి రావన్నమాట. అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇటు కూడా ఒకసారి తిప్పుకోండి. ఇవన్నీ కొంచెం బాగా వేగాలి. ఈ కాకరకాయ కారం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మొత్తం వేగిపోయినాయి బాగా. ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కాకరకాయలు ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలన్నమాట. కాకరకాయలు ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి. ఈ రకంగా ఇట్లా వేగిన తర్వాత తీసేసుకోవడమే ప్లేట్లో. ఇప్పుడు కాకరకాయలన్నీ ఇట్లా నూనె ఉంచేసుకొని ప్లేట్లోకి వేసుకున్నాం. ఇప్పుడు ఈ కాగిన నూనె మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కొంచెం ఉంచేసి మిగతా నూనె అంతా ఇట్లా తీసేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసుకొని ఈ నూనెలో మనం ఇందాక వేసి పెట్టుకున్న కారం మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా సన్న మంట మీద ఉంచుకొని 1 నిమిషం ఈ కారం మొత్తాన్ని ఇట్లా వేయించేసుకున్నాం. ఇలా వేయించడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ కారం మొత్తం ఇట్లా వేయించుకున్న తర్వాత కాకరకాయలోకి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి ఈ కారము ఒక్కొక్క స్పూన్ ఇలా పెట్టి స్టఫ్ చేసి పెట్టండి. ఇట్లా అన్ని కాకరకాయల్లోకి 1 స్పూన్ ఇట్లా వేసేసి స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇట్లా మిగతా అన్ని కాకరకాయల్లోకి పెట్టేసుకున్నాం. ఇంకా మిగిలిన కాకరకాయల్లోకి మొత్తం ఇలా కారం పెట్టుకున్నాం. మనం స్టఫ్ చేసుకున్న కారమే కొంచెం బాండీలు అలా ఉంచుకొని ఇప్పుడు ఈ కాకరకాయల మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం. మొత్తం ఇట్లా వేసేసి ఒకసారి కలుపుకుంటే పైన కూడా మొత్తం కారం పడుతుంది. దీని మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేదండి. అప్పుడు కాకరకాయలకి మొత్తం కారం బట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కారం ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. చేదే ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా పొయ్యి ఆపేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. ఇట్లా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం.
ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై కారం రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.